వేదిక మీద ఉన్న గౌరవ స్కూల్ హెచ్ఎం వారికి, అలాగే ఎంఈఓ వారికి, మా మిత్రులు ప్రకాష్ అండ్ అందరికీ, ముఖ్యంగా ఇంత మంచి ప్రోగ్రాం అరేంజ్ చేసిన మేడం రజనీ మేడం గారికి, అలాగే ఆమెను కన్నా తల్లిదండ్రులకు నిజంగా పాదాలు ఉన్నాను. ఎందుకంటే నేను చూస్తూ ఉన్నా, దాదాపు 11 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తూ ఉంటూ అన్ని స్కూల్ తిరుగుతూ ఉన్నా. టీచర్ అనేవాడు చదువు వరకే ఆగిపోతున్నాడు, కానీ మనసులో దాకా పోయింది మేడం. ప్రతి ఒక్క మనసులో అంటే మేడం కొంచెం గొప్పతనం కాదు, కానీ మేడం చూసినప్పుడు ఇప్పుడు మాకు నేను చిన్నతనంలో అంటే అది 25 సంవత్సరాల క్రితము నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు మా సుజాత మేడం అని ఒక ఆమె గుర్తుంది. ఆమె రిటైర్మెంట్ అయింది 3 years 4 years బ్యాక్. సేమ్ ఇప్పుడు మేడం ఎలా ఉందో, మేము 6th 7th క్లాస్ ఉన్నప్పుడు అంటే మేడం దగ్గరికి వెళ్ళేది, ఇంట్లోనే ఉండేది, అక్కడే ఉండేది. ఆ మేడం అంటే గుర్తొస్తుంది నాకు ఇప్పుడు. అంతకు మించి ఆ మేడంకు మించి కూడా కనబడుతుంది. ఎందుకంటే ఒక ప్రైవేట్ స్కూళ్ళలో చాలా ఉంటాయి, అది కేవలం ఈ యొక్క డబ్బులు తీసి స్టూడెంట్స్ దగ్గర, కార్పొరేట్ వ్యవస్థలో స్టూడెంట్స్ దగ్గర డబ్బులు తీసి వాళ్ళ యొక్క డబ్బులతోటే వాళ్ళకి హంగులు ఆర్పాటాలు చేయించే వ్యవస్థలు ఇచ్చి ప్రభుత్వ పాఠశాలలో నిజంగా మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు చాలా గొప్ప విషయం. ఎందుకంటే మన పిల్లలే మన దగ్గర నా కూతురు చదువుతుంది, నా ఆడబిడ్డ కట్నం కింద నా స్కూల్ ఏదైతే ఉందో ఆ కట్నం కిందనే ఆ స్కూల్ ఎక్కడైతే పనిచేస్తుందో ఆ స్కూల్కి సంబంధించి డెవలప్ చేద్దాము. నా కూతురే కాదు, నా కూతురు కింద ఉండే పిల్లలు కూడా అలా పిల్లలందరూ కూడా నా పిల్లలని భావిస్తున్న తల్లిదండ్రులకు నిజంగా కూడా చెప్తున్నాను. చదువుతో పాటు సేవాగుణం ఉందండి మీకు. నిజంగా కూడా మీ యొక్క సేవాగుణానికి హ్యాట్సాప్. సార్ వాళ్ళు చెప్తూనే ఉన్నారు, మేడం ఇక్కడే కాదు ఎక్కడున్నా కానీ ఇలానే ఉంటుంది, ఏ స్కూల్లో పనిచేసినా కానీ ఇలానే ఉంటుంది, అన్నీ కూడా తన ఇల్లులాగా భావిస్తుంది, తన ఇంటికంటే కూడా ఇక్కడనే ఎక్కువ భావిస్తుందని చెప్తున్నారు. వాళ్ళందరూ అంటే ఒక అధికారులు ఒక వ్యక్తి గురించి చెప్పడం ఉట్టిగానే రాదు, మనిషి నోట్లకెళ్ళి ఒక వ్యక్తి గురించి మంచితనం అనే మాట రాదు, చేసిన పని వల్లనే ఆ మంచితనం వస్తుంది. నిజంగా మేడం ఇలానే మన పిల్లలు గవర్నమెంట్ పిల్లలు అంటే బీయింగే నేను గవర్నమెంట్ స్టూడెంట్, నేను గవర్నమెంట్ స్టూడెంట్గా గౌరవం నేను నిజంగా ఆనందపడుతున్నాను. నేను ఇదే స్థాయి నుంచి ఏదో కార్పొరేట్ స్కూల్లో చదవలేదు, మొత్తం గవర్నమెంట్ స్కూల్ చదివి గవర్నమెంట్ కాలేజెస్ చదివి ఇక్కడ వరకు ఇదే పొజిషన్లో గవర్నమెంట్ పొజిషన్లో ఉన్నాను. అందుకే ఎక్కడైనా గవర్నమెంట్ స్కూల్ నుంచి ప్రోగ్రామ్ అయినా ఎంత ఇది ఉన్నా కానీ నేను పోవాలి ఖచ్చితంగా వాళ్ళని